గౌరవ మా హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ సార్కి ఈ యొక్క వీడియో ద్వారా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నాము. ఒక లీడర్గా రాష్ట్రంలో 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యలను గత 4 ఏళ్ళుగా ఇదే CFWకి తీసుకొస్తా ఉన్న ఒక రిప్రజెంటేటివ్గా, లీడర్గా, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పర్సనల్గా మీ అందరికీ సార్ మీకు ఒక రిక్వెస్ట్. అదేంటంటే NCDCDలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో 1, 2, 3 ఇప్పుడు 4 వరకు వచ్చినాము. ఈ కొన్ని మనకు ప్రతి ఒక్క విషయంలో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, ఆ పర్సంటేజ్ ఎందుకు రాలేదనే ఒక ఆలోచనలో మనం ఒకసారి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం. ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు వాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర పోయి చేస్తే రాదు సార్. వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఊర్లో ప్రజలు ఉంటారో వాళ్ళు సెంటర్కి వస్తే ఈ సెంటర్లో హాస్పిటల్ వాతావరణంలో అవి చేయించుకోవడానికి ఆ స్క్రీనింగ్ చేయాలంటే జస్ట్ ఇట్లా చూసి, ఏమ్మా నీకు గడ్డలు ఉన్నాయా, ఏమ్మా నీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, నీకు ఏమైనా అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతుందనా, ఇలాంటి విషయాలు కొన్ని అక్కడ మాట్లాడలేము. కొన్ని జస్ట్ చూసి చెప్పి ఏం లేదని కొట్టేసి కాదు సార్. ఇన్స్పెక్షన్ ఉంటుంది, పాల్పేషన్ ఉంటుంది, పర్కషన్ ఉంటుంది, ఆస్కల్టేషన్ చేసేది కూడా ఉంటాయి. ఈ 4 మెథడ్లలో కొన్ని మెథడ్ మేము వాడతాము. ఆ మెథడ్ల ప్రకారం మేము చూస్తాము. కొన్ని దానికి ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఆడ మనం ఎట్లా చేస్తాము, ఇంటికాడ పోయి ఇప్పుడు సర్వే చేయడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అవసరమా, స్క్రీనింగ్కి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అవసరమా అన్నప్పుడు మీరు స్క్రీనింగ్ చేయండి, మిగతాది టీం మెంబర్స్ చూస్తారు, వాళ్ళు ఐడీస్ చేస్తారు, వాళ్ళు సీబ్యాక్ చేస్తారు అంటున్నారు. మరి టీం మెంబర్స్ అవి చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి మొబిలైజ్ చేస్తే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సెంటర్లోనే ఈ మిగతా స్క్రీనింగ్ పనులు చేసి అవి చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ 20 లక్షల నుంచి 30 లక్షల బిల్డింగ్ కట్టి మీరు ప్రజలు ఎక్కడ PSC కూడా పరిధిలో పోవాల్సిన పని లేదు. ఇమ్మీడియట్ ఫస్ట్ సెంటర్ ఉంటుంది, ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో లేదా విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు క్లియర్ చేసుకోవడానికి, ఆరోగ్య సమస్యలు చూపించుకోవడానికి అక్కడ వెళ్ళండి అని మీరే చెప్తూ ఉన్నారు. దానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరే మెయిన్గా ఉంటారు, మందులు ఇస్తారు, డయాగ్నోస్టిక్ కిట్స్ ఉంటాయి, ఎడ్యుకేట్ చేస్తారు, ప్రాపర్ రెఫర్ చేస్తారు, మీరే చెప్తూ ఉన్నారు. ఈ సర్వేని చెప్పి మీరు 3 టీం మెంబర్స్ని బయటికి సందులమ్మాటి తిప్పుతూ ఉంటే స్క్రీనింగ్ అక్కడ కావు. మరి స్క్రీనింగ్ చేయాల్సిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సెంటర్లో ఉండి సెంటర్లో స్క్రీనింగ్ సరిపోతుంది కదా. OPD చూసుకోవచ్చు, అన్ని రకాల 12 రకాల సర్వీసెస్ మనం ఈ సెంటర్ ద్వారా ఇవ్వాలి. ఇక్కడ అవైలబుల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అవైలబుల్ ఉంటే ఏమైనా చేయగలుగుతాడు కదా. ఇప్పుడు ఈ సర్వే చేయాల్సింది టీం మెంబర్స్, వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చెప్తారు పలానా చోటికి వెళ్ళండి, మొబిలైజ్ చేస్తారు. ఇక్కడికి వస్తారే మేము చేస్తాం కదా సార్. ఇది అది మీరు నోట్ చేసుకుంటారని అనుకుంటా ఉండా. ఇది సింపుల్ విషయం కాదు సార్. ఎందుకంటే ఈ సర్వే కంప్లీట్ కావాలి అంటే పాపులేషన్ బేస్ చేసుకుంటే 5,000 మందికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా 6 నెలలు 7 నెలలు పడుతుంది. క్వాలిటీ అంటున్నారు, అది కూడా సర్వేలు సార్. ఈ 5-6 నెలలు మేము సెంటర్లో లేకుండా బయటే తిరగాల్సిన పరిస్థితి. ఇదే లాస్ట్ ప్రీవియస్ NCDCD 3.0లో ఇదే జరిగింది. ఈవెన్ 2.0లో కూడా చాలా మెజారిటీ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ NCDCD 2.0 కూడా చేశారు. సో ఇక్కడ మేము చెప్పాలనుకుంది ఏంటంటే స్క్రీనింగ్ చేయాల్సిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సందులలో వాళ్ళ ఇళ్ళ కాడ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళు సెంటర్కి మాత్రమే వచ్చి సెంటర్లో చేయగలుగుతారు. ఒక ఫీజిబిలిటీ, ఆ వాతావరణము, ఎన్వైరన్మెంటు, తర్వాత ఇక్కడ చేయాల్సిన థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని ఈ వాతావరణంలో చేయించుకోవడానికి కూడా వాళ్ళకు కూడా సుముఖత చూపిస్తారు. ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి టీం మెంబర్ని ఒకరు తోడు ఇవ్వండి, సెంటర్లో పెట్టి ఓ పక్కన OPD అయిపోతుంది, 12 రకాల సర్వీసెస్ ఇవ్వనీకి ఉంటుంది. ఇక్కడ సెంటర్ నుంచి క్లోజ్ చేయాల్సిన పని లేదు 4 వరకు. ఓ పక్కన స్క్రీనింగ్ NCD పార్ట్లో ఉన్న స్క్రీనింగ్ కూడా అయిపోతుంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మీద. హ్యాపీ కదా. ఇట్లా మొత్తం 3 అందరు బయటికి పోతే సెంటర్లో ఎవరు ఉంటారు? ఇది కరెక్ట్ కాదని ఉద్దేశం సార్. మీరు ఒకసారి ఇది ఆలోచన చేయండి. ఇంకొకటి విషయం మాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ స్క్రీనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రీనింగ్ పార్ట్ తీసుకొచ్చి ఒక యాప్ లాగా చేసి మాకు కూడా NCDCD 4.0 యాప్ క్రియేట్ చేసి స్క్రీనింగ్ పార్ట్ మాత్రము మాకు CHO యాప్లో ఇంక్లూడ్ చేయండి.
మిగతా పార్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ సీబ్యాక్ ఫామ్ కానీ మిగతా ఐడి క్రియేషన్ ఏదైతే ఎవరు చేయాలంటున్నారో వాళ్ళకి పెట్టేసేయండి, టీం మెంబర్స్కి పెట్టేసేయండి. వాళ్ళు అక్కడ సీబ్యాక్ ఫామ్ చేసేసిన తర్వాత స్క్రీన్ మేము చేసేస్తాం కదా, మా స్క్రీన్ అయిపోయిన తర్వాత మా స్క్రీన్ అయిపోతే అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అన్న అయ్యేలాగా పెట్టండి. టీం మెంబర్స్కి స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీనింగ్ ఏదైతే మేము వాల్యూస్ కానీ మేము టిక్ చేస్తామో అది టీం మెంబర్స్కి పెట్టండి. ఫీల్డ్లో వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఫీల్డ్లో ఉంటారు వాళ్ళకి అది అక్కడ చేసేస్తారు కదా, ఈజీ అయిపోతుంది కదా. ఇంపార్టెంట్, ఇంత స్క్రీనింగ్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఏమొస్తుంది, సర్వే డన్ బై ఏఎన్ఎం గారు అని వస్తుంది. మేము ఇక్కడ ఏ క్యాడర్ని అనడం లేదు, వాళ్ళు సీబ్యాక్ చేస్తున్నారు, ఐడీస్ వేస్తున్నారు. మెజారిటీ 3.0లో ఐడీస్ కూడా మేము కూడా వేసాం. ఇక్కడ మేమేమంటున్నామంటే పని డివైడ్ చేసినప్పుడు ఎవరు పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఆ పని చేసిన క్రెడిట్ రావాలి సార్. ఎంతో కష్టపడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు ఈవెన్ ఏఎన్ఎం గారు లేని ప్లేస్లో కూడా ఉన్నాయి సార్, ఉన్నాయి, ఈ రోజుకి కూడా ఉన్నాయి కూడా. సిహెచ్ఓలు సీబ్యాక్ నుంచి ఐడి వరకు ఇంక్లూడింగ్ స్క్రీనింగ్ చేసినా కూడా సర్వే డన్ బై ఏమంటారు ఏఎన్ఎం గారు వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంత ప్రొఫెషనల్ ఇంత కష్టపడి చేసినప్పుడు వాడికి ఒక రికగ్నిషన్ ఉండాలి కదా. రికగ్నిషన్ లేకపోతే ఎట్లా? ఆర్బిఎస్కి తీసుకున్నా కూడా ఇట్లే వస్తుంది. కంప్లీట్గా ట్రైనప్ అయ్యి పిల్లలకి స్క్రీన్ చేస్తే డన్ బై ఏఎన్ఎం గారు అనే వస్తుంది. ఎక్కడ కూడా డన్ బై సిహెచ్ఓ గారు అని ఎక్కడ రావడం లేదు. ఈవెన్ సిఎఫ్డబ్ల్యూఏపి పోర్టల్లో కూడా మీరు ఒకసారి ఎన్సిటిసిటీ ఎవరు చేస్తారయ్యా అంటే ఏఎన్ఎం గారు ఆశ గారు చేస్తా అని ఉందే కానీ స్క్రీనింగ్ చేసేది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఎక్కడ లేదు. ఇది ఒకసారి మీకు రిమైండ్ చేయాలనుకుంటా ఉన్నాను. ఇది మీకు అధికారులకు తెలియపరచాలనుకుంటున్నాను సార్. మీ వరకు ఈ యొక్క వీడియో రావాలనుకుంటున్నాము. మేము చాలాసార్లు వచ్చాము ఈ మధ్యలో సిఎఫ్డబ్ల్యూఏపీకి. ఈ తురకపాలెం ఏదైతే ఇష్యూ ఉందో మీరు అక్కడ బిజీ ఉన్నారు. అధికారులు చెప్పిన తర్వాత కూడా మీకు కూడా పలుమార్లు చెప్పినాము, ఇప్పటికి ఏం తేడా లేదు. ఇప్పుడు కూడా స్టిల్ ఏఎన్ఎం గారి యాప్లో వచ్చింది. అది చాలా చోట్ల కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని మాత్రమే చేయాలని ఒక హుకుం జారీ చేస్తూ ఉంటారు. అది ఎట్లయితుంది సార్, ఆలోచన చేయండి. స్క్రీనింగ్ అనేది ఒక పర్సన్కి అది ఓవరాల్ కానీ బ్రెస్ట్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి చేయాల్సిన స్క్రీనింగ్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి చేయాల్సిన స్క్రీనింగ్ కానీ, వాళ్ళతో మేము మాట్లాడాల్సిన పదాలు కానీ, వాళ్ళతో మాట్లాడడానికి కావాల్సిన స్పేసు, ప్రైవసీ అనేది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉంటుంది. అదే విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉంటుంది సార్. సో ఇలాంటి ఉన్న ప్లేస్లో చేస్తే క్వాలిటీ వస్తుంది, వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఓపెన్ అవుతారు. అట్లా కాదు, మీరు సందులలో చేయండి. వాళ్ళ ఇంటికాడికి పోయి మీరు సెంటర్ 30 లక్షలు పెట్టి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొచ్చినటువంటి ఈ సెంటర్లే క్లోజ్ చేసుకోండి అంటే ఇంకా అది మీ ఇష్టం సార్. గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ మేము అది ప్రోగ్రామ్కి వ్యతిరేకం కాదు, కానీ ఉన్న లోపాలు మనం సరి చేసుకుంటా ముందుకు పోతే మాత్రం తర్వాత చేసే పనికి కనీస రికగ్నిషన్ ఉంటే మాత్రము అది ఉత్సాహంగా ఉంటుందా ఒక క్యాడర్కి. ఆ క్యాడర్ కూడా ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. గవర్నమెంట్ మనం స్క్రీనింగ్ చేస్తే మనం స్క్రీనింగ్ చేసినట్టే వస్తూ ఉంది. సో ఇన్ని కోట్ల మందికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ స్క్రీన్ చేశారనే ఒక సంతోషంలో వాళ్ళు ఉంటారు. మిగతా టీం మెంబర్స్ వాళ్ళ పనులలో వాళ్ళు చేసినామని వాళ్ళకి రికగ్నిషన్ ఉంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయడానికి ఉంటారు. ఈ రకంగా ఒక క్యాడర్ మీద కొంతమంది మెడికల్ ఆఫీసర్ గారు కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది మాకు ఆల్రెడీ గ్రెవెన్స్లు వస్తూ ఉన్నాయి, మీరు మాత్రమే చేయాలా, వాళ్ళు వేరే పనిది వాళ్ళు రారు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మీరు అడ్రస్ చేయాలి. ఒక ప్రాపర్ సర్వర్ ద్వారా అడ్రస్ చేసి ఈ యొక్క స్క్రీనింగ్ పార్ట్ అనేది కేవలం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో చేయాలి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా జరగాలని మీరు చెప్పగలిగితే అది చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చే జనాలకి ఉంటుంది. ముఖ్యంగా మాకు వదిలేయండి, జనాల కన్నా ఉంటుంది. ఎందుకంటే ఆ పదాలు ఏదైతే ఉన్నాయో మనము సందులంబడి అడిగేది కాదు, 10 మందిలో నిలబెట్టి ఒక మహిళను అడిగేది కాదు అనేది మా ఉద్దేశము. మీ వరకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను సార్. మీరు దయ ఉంచి వీళ్ళేమని చెప్తున్నారులే అనుకోవద్దు. 12-13 ఏళ్ళ సంధి హాస్పిటల్లో పనిచేసి పెద్ద హాస్పిటల్లో పనిచేసి మళ్ళీ ఇక్కడ కమ్యూనిటీ సైడ్ మేము చేయడానికి చాలామంది వచ్చున్నాం కాబట్టి ఒకసారి ఆలోచన చేసి బెస్ట్ ఏది ఉంటుందో మీరు ఒకసారి చూడండి. మా సైడ్ నుంచి అయితే సజెషన్ ఇది,
ఈ రకంగా చేయగలిగితే ప్రజలకు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ ఫీలింగ్స్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. చేసే పనికి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి రికగ్నిషన్ ఒక యాప్స్లో ఒక టెక్నాలజీ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళ పేరు వచ్చేలాగా చేయగలిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్.